హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? ఈరోజు నాకు జలుబుగా ఉంది, కొద్దిగా వాయిస్ క్లియర్గా ఉండకపోవచ్చు. ఇప్పుడు టెక్సాస్లో వెదర్ చాలా బాగుంది, మీరు చూసారంటే కనిపిస్తుంది కదా. నాకైతే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఫీలింగే ఉంది. ఇక్కడ రోడ్డు మీద సైడ్ చూస్తే మీకు ఓపెన్ స్పేస్ కానీ అంతా మీకు మనకి హైదరాబాద్ని గుర్తు చేస్తుంది. ఇప్పుడు పక్కన హౌసెస్ కూడా ఉన్నాయి. ఈ హౌసెస్ మీద నేను ఒక వీడియో సపరేట్గా చేస్తాను, మీకు చాలా బాగా ఉంటుంది. ఇప్పుడైతే మనము ఒక చోటికి వెళ్తున్నాము, వరల్డ్లో లార్జెస్ట్ గ్యాస్ స్టేషను, దాని పేరు వచ్చేసి బకీస్. ఆ వెళ్ళే దారిలో మనకి కార్ రేసింగ్ స్టేడియం ఉందంటది. ఐఎమ్ ట్రయింగ్ టు గో దేర్ నౌ. ఇక్కడ కార్ రేసింగ్ జరుగుతాయంట. మనకి లోపలికి వెళ్ళడానికి పర్మిషన్స్ లేవు, కానీ బయట నుంచి స్టేడియంని చూపించడానికి ట్రై చేస్తాను నేను. వచ్చాము మనం ఇక్కడికి. సో ఇప్పుడు చూసారంటే మీకు అక్కడ అది పెద్ద స్టేడియం, ఇక్కడే కార్ రేసింగ్ జరుగుతాయంట. ఈ స్టేడియం పేరు TMS అంటారు, అంటే టెక్సాస్ మోటార్ స్పీడ్వే. ఈ స్టేడియంని 1997లో ఓపెన్ చేశారు. ఇది ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంటుంది. ఈ స్టేడియం స్పెషల్ ఏంటంటే ఇక్కడ నాస్కార్ కప్ సిరీస్ జరుగుతాయంట. మీకు ఐడియా ఉందా నాస్కార్ కప్ సిరీస్ అంటే? ఇట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఇన్ అమెరికా. చాలా చాలా టఫ్గా ఉంటుందంట ఆ సిరీస్. సో నేను మ్యాక్సిమం చూపించాను, ఇంకా అంతకన్నా మనం లోపలికి వెళ్ళలేము. ఇప్పుడు నేను గ్యాస్ స్టేషన్కి వెళ్తున్నాను. ఈ బకీస్ గ్యాస్ స్టేషన్ టెక్సాస్లో 1982లో స్టార్ట్ చేశారంట. ఇప్పుడు వేరే స్టేట్స్ కూడా స్టార్ట్ చేయాలని చెప్పి ప్లాన్లో ఉన్నారంట. నాకు కూడా ఈ గ్యాస్ స్టేషన్ చూడాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంది. మన దగ్గరకు వచ్చేసాము. ఫైనల్గా బకీస్కి రీచ్ అయ్యాను. వావ్, లోపలికి ఎంటర్ అయ్యాను నేను. ఇక్కడ దొరకంది అంటూ ఏమీ లేదు. బట్టలు ఉంటాయి, తర్వాత వచ్చేసి ఫుడ్ ఉంటుంది, డ్రింక్స్ ఉంటాయి, ప్రతిదీ ఉంటుందంటే. మీరు షాప్ లెంత్ చూసారంటే ఎంత పొడుగుందో చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నేను ఫుడ్ సెక్షన్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయంట. ఇక్కడ చూసారా మీరు, అందరూ కౌబాయ్ డ్రెస్ వేసుకున్నారు. మీకు ఐడియా ఉందా కౌబాయ్ డ్రెస్ దాని అర్థం ఏంటో తెలుసా మీకు? ఇక్కడ ఏంటంటే కౌబాయ్ డ్రెస్ ఏంటంటే ఈ అమెరికన్ ట్రెడిషనల్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయడానికి వేసుకుంటారన్నమాట. అమెరికన్ ట్రెడిషనల్ వాల్యూస్ అంటే ఏంటంటే వీళ్ళ దృష్టిలో నిజాయితీగా ఉండడము, గౌరవంగా బతకడము, కష్టపడి పనిచేయడము, దానికి రిప్రజెంట్ చేయడానికి వీళ్ళు కౌబాయ్ డ్రెస్సెస్ వేసుకుంటారు. మీరు ఇక్కడ చూస్తున్నారా లైవ్లో ఈ రోస్టెడ్ నట్స్, ఈ బకీస్ రోస్టెడ్ నట్స్ చాలా ఫేమస్, చాలా టేస్టీగా ఉంటాయంట. ఇక్కడ లైవ్లో ఎలా చేస్తున్నారని చెప్పి మీకు వీడియోలో చూపిస్తున్నాను నేను. చాలా ఇంట్రెస్ట్గా ఉంది నాకు కూడా చూడడానికి. దాంట్లో కలిపేవి ఏంటని చెప్పి కనుక్కుందామని చెప్పి అనుకున్నాను. అడిగితే మరి ఎలా ఉంటుందని చెప్పి అడగలేదు నేను. ఇప్పుడు నేను బయట చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ఇది ఎందుకు లార్జెస్ట్ గ్యాస్ స్టేషన్ అయిందంటే ఇక్కడ గ్యాస్, తర్వాత డీజిల్, తర్వాత ఈవీ ఛార్జరు, ఇవన్నీ కలిపి ఓవర్ 100 పొజిషన్స్ ఉంటాయంట. ఇక్కడ చూస్తే ఎన్ని వెహికల్స్ ఉన్నాయంటే అన్ని వెహికల్స్ ఉన్నాయి. నాకైతే అమెరికాలో ఉన్న కార్స్ చూడాలంటే ఈ గ్యాస్ స్టేషన్కి వస్తే సరిపోతుంది. యూ కెన్ సీ ఆల్ టైప్స్ ఆఫ్ కార్స్ ఓవర్ హియర్. చాలా పెద్దగా ఉంది గ్యాస్ స్టేషన్. ఇక్కడ ఒక రెస్ట్రిక్షన్ ఉందంట. పెద్ద పెద్ద ట్రక్స్ ఉంటాయి కదా, 18 వీల్స్ కానీ అంతకన్నా ఎక్కువ ఉన్న ట్రక్స్ని ఇక్కడ అలౌ చేయరంట. నేను కౌంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, నెంబర్ ఆఫ్ పంప్స్ ఎన్ని ఉన్నాయి కనుక్కుందామని చెప్పి. బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు కౌంట్. ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసిన విషయాలన్నీ మీకు తెలియజేయడానికి వీడియో చేస్తున్నాను. ఈ జర్నీలో మీరు భాగం కావాలనుకుంటే మీరు చేయాల్సింది ఒకటి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ గుడ్ వన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.